పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నారీ శక్తి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్న డాక్టర్ లక్ష్మణ్. పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నారీ శక్తి పేరుతో అనేక కార్యక్రమాలను తీసుకువచ్చారని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. పార్చిగుట్టలో బీజేపీ కంటెస్ట్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షాకిరణ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు చిన్నారులకు స్టేషనరీ నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ్ హాజరై విద్యార్థులకు టీచర్లకు స్టేషనరీ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నారని, మహిళలకు వృత్తి నైపుణ్యాన్ని కల్పించి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా నాయకులు సారంగపాణి, వేణు యాదవ్, పోచయ్య యాదవ్, నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకి కేంద్రం తరఫున కూడా పిల్లలకి చాలా పథకాలు ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే అందరూ చిన్నపిల్లలను తీసుకొని వస్తారు. మీరు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ పేరెంట్స్ కి తెలిపి వాళ్ళు దాంట్లో భాగస్వాములు అయ్యేటట్టుగా చూడాలని నేను కోరుకుంటున్నాను. వరకు యుద్ధ విమానాలు కూడా నడిపేస్తాయి. మోదీ గారు ఇవాళ వారికి ఈ మధ్యలో లక్పతి దీది పేరు మీద 3 కోట్ల మంది మహిళలను నమో డ్రోన్ కింద పంట పొలాలకు ఉపయోగపడేటువంటి ఎరువులు, విత్తనాలు కేవలం మహిళా సంఘాలకు మాత్రమే డ్రోన్ సదుపాయం కల్పించి వారిని ఏ రకంగా సశక్తీకరణ వాళ్ళను ఏ రకంగా ఇవాళ సమాజంలో ఆదాయం సమకూర్చే పనులుగా మార్చుతున్నారో మీరు బాగా చదువుకొని ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు కాబట్టి మీలో న్యూనత బాగుండాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కూడా ఇవాళ గొప్ప గొప్ప నాయకులు, మేధావులు, ఐఏఎస్, ఐపీఎస్, అబ్దుల్ కలాం కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, లేదా ఇవాళ అనేక రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వాళ్ళు మాత్రమే, కాన్వెంట్ కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాదు. కాబట్టి మీరు తల్లిదండ్రులకు రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా చదువుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏదైతే ఇవాళ సహాయం చేస్తున్నారో మీరు బాగా చదువుకోవాలి, చదువులో పోటీ పడాలి. కానీ ప్రభుత్వము మరి సహకరించకపోయినా, రాష్ట్రంలో సహకరించకపోయినా స్వచ్ఛంద సంస్థలు, మేకల కీర్తి లాంటి వాళ్ళు అనేక మంది ముందుకు వస్తున్నారు. కాబట్టి వారు పేద పిల్లలకు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలే కాకుండా పేద మహిళలు కూడా ఉచితంగా అనేక శిక్షణ కల్పిస్తూ వాళ్ళకి నైపుణ్యతను పెంపొందిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఏదైతే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారో తప్పకుండా కూడా మీరు రాణించాలి. నరేంద్ర మోడీ గారి కళలు సాకారం చేయాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ ఉమెన్ డెవలప్మెంట్ కాదు, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, మహిళల ద్వారా ఇవాళ అభివృద్ధి, మహిళల అభివృద్ధి కావడం కాదు, మహిళల ద్వారా ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు ఆ రకంగా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. నాయకులకు, కార్యకర్తలకు మీ అందరూ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770.